ప్రయాణానికి సిద్ధం అని ఎప్పుడు అనుకుంటాం, అని ఎప్పుడు చెప్తాం బయటకి? ఒక చోటుకి వెళ్ళాలంటే అన్నీ సర్దుకున్నామా, మనకు కావాల్సినవన్నీ అని నిర్ధారించుకున్న తర్వాత నేను సిద్ధం అని అంటాం. ఇది మామూలుగా ఒక చోటుకి వెళ్ళడం, ఏదో ఒక ఊరు అనుకోవడం, అటుకు వెళ్తున్నాం అనుకోవడం, దాని గురించి మొత్తం ఏం కావాలి చెక్ లిస్టులు ప్లానింగ్లు అన్నీ చేసుకున్న తర్వాత, అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక 2-3 రోజుల్లో మనం సిద్ధం అనుకుంటాం. అప్పుడు ఇలా అంటాం, నేను రెడీ అని. మరి నేను మాట్లాడే ప్రయాణం వేరండోయ్. మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ ఎవరు సర్ది పెడుతున్నారు మనకేమేమి కావాలన్నవి? కంగారు పడకండి. ఎవరు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎలా సర్ది పెట్టారో కొద్దిగా గమనిద్దాం. ఇక్కడ మన శరీరం అనే పెట్టెలో ప్రాణాన్ని నింపి అందులో అతి ముఖ్యమైన అవయవాలను పొందుపరిచి, ఎలాంటివంటే మనం ఎవరిపైన దేనికి ఆధారపడవలసిన అవసరం లేనంతగా సర్దిపెట్టి ఈ భూలోకంలోకి పంపారు. తీరా వచ్చాక మన పెట్టెలో ఉన్న విలువైన వాటిని పొందిగా వాడుకోకుండా చుట్టూ ఉన్న వారిని చూసి ఆశపడడం, ఈర్ష్యపడడం, ఏకంగా వారిపై ఆధారపడడం మొదలు పెడతాం. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, వాళ్ళకి పొందుపరిచినవి మనకి పొందుపరిచినవి చాలా వేరుగా ఉంటాయి చూడటానికి. అలాగని వాళ్ళు తక్కువ మనం ఎక్కువ కాదు. ఎవరి విలువలు వాళ్ళవే, ఎవరి వస్తువుల విలువలు వాళ్ళవే. అలా అంత చక్కగా సర్దిపెట్టి పంపిస్తున్నారు మనల్ని. కానీ మనం ఏం చేస్తున్నాం? పక్క వాళ్ళని చూస్తూ కూర్చుంటున్నాం. అలాంటప్పుడు ఏమవుతుంది? మనం తెచ్చుకున్న విలువైన వస్తువులు తుప్పు పట్టడం మొదలవుతుంది. కాబట్టి వాటిని చక్కగా గమనించి బయటకు తీసి వాటిని ఆనందంగా వాడటం మొదలు పెడతాం. అప్పుడే తిరుగు ప్రయాణానికి కూడా సిద్ధంగా ఉంటాం. ప్రయాణానికి సిద్ధం.